తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య వివాదం తారాస్థాయికి చేరిందా? కోల్డ్ వార్ కాస్త వ్యక్తిగత విభేదాలకు కారణమవుతుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అన్ని తానే వ్యవహరించారంటూ కామెంట్స్ చేసిన ఈటెల కమిషన్ ముందు మాత్రం కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని చెప్పుకొచ్చారు. వెంటనే మంత్రి తుమ్మల ఈటెలకు కౌంటర్ గా బాంబు పేల్చారు. అసలు కేబినెట్ నిర్ణయమే జరగలేదని బదులిచ్చారు. కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా కేబినెట్ లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నానాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది, అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసులు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు, కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కు పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టు. ప్రాజెక్టును సమర్థించడం తప్పేనన్న బండి సంజయ్ ఊసరవెల్లిలాగా తాము మాట్లాడబోమంటూ పరోక్షంగా ఈటెలకు చురుకులంటించారు. బీజేపీ స్టాండ్ మాట్లాడాలి తప్పితే సొంత కవిత్వాలు మాట్లాడడం ఎందుకని బండి చేసిన కామెంట్స్ తో మరోసారి ఇద్దరి మధ్య గ్యాప్ బయటపడింది. మరి చదివి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు, సరే నేను ఇంజనీర్ను నాకంటే ఎక్కువ తెలుసా అని అడుగుతాను కేసీఆర్ ఇవాళ. మరి క్యాబినెట్ ఎందుకంటే ఉన్నావు, సబ్ కమిటీ ఎందుకంటే ఉన్నావు? మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు, అసలు క్యాబినెట్లో ఎప్పుడు పెట్టిర్రు, సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టుడు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసి ఎవి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా? ఇక ఈటల వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి తెలంగాణ బీజేపీలో మరొకసారి నేతల మధ్య అంతర్గత పోరు బయటపడిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరి మధ్య మరోసారి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన 10 ఏళ్ల పీరియడ్లో కేసీఆర్ ప్రభుత్వంలో 7 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఈటెల రాజేందర్కు ఉంది. ఆ తర్వాత కేసీఆర్కు ఈటెల రాజేందర్కు చెడిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి ఆయన ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎదుట దశల వారీగా ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్లు ముగ్గురు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ కామెంట్స్లో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి అంశంలో కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అన్ని తానే వ్యవహరించారని చెప్పినటువంటి మాటకి ఆ తర్వాత కాళేశ్వరం ఎదుట ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యి కమిషన్ చైర్మన్ ఎదుట ఇచ్చినటువంటి వివరణలో భాగంగా కేబినెట్ ఆమోదం ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాన్ని అంతటి కూడా కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాతనే నిర్ణయం జరిగిందంటూ ఆయన కమిషన్ ఎదుట చెప్పినట్టు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కరీంనగర్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది తెలంగాణలో 2018 ఎన్నికల్లో, అదేవిధంగా 2023 ఎన్నికల్లో. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా బండి సంజయ్ ఉంటేనే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం అంతా కూడా భావిస్తుంది. అయితే ఈసారి
దానికి భిన్నంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా హైకమాండ్ ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్లు గత కొద్దిగా రోజులు అంటే గడిచిన 6 నెలల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి తనకు వస్తుందని చెప్పి వాస్తవానికి ఈటెల రాజేందర్ కూడా భావించారు. కానీ చివరి క్షణంలో కాస్త హైకమాండ్ ఆ సమీకరణాలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కొద్ది రోజుల పాటు కిషన్ రెడ్డిని కొనసాగించి ఆ తర్వాత ఎన్నికలకు ఇంకొక 7 నెలల సమయం ఉందన్నటువంటి సమయంలో బండి సంజయ్ అవకాశం ఇవ్వాలంటూ చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లు పార్టీలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బండి సంజయ్ చేసినటువంటి అంటే పార్టీని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ పైనే తాను మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పినటువంటి వివరణ కావచ్చు, ఇచ్చినటువంటి రిప్లై కావచ్చు, సరైనది కాదు సరిగా లేదనే అంశాన్ని ఇండైరెక్ట్ గా మరోసారి ఈటెల రాజేందర్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా పార్టీ వర్గాలంతా కూడా భావిస్తున్నాయి. పబ్లిక్ లో కూడా అదే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈటెల రాజేందర్కి అదేవిధంగా బండి సంజయ్కి మధ్య మరోసారి గ్యాప్ పెరిగి ఉంటుందనేటువంటి ఆలోచనకైతే పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది.